'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి వస్తే మరి భారీగానే ఉంది. దీనికి తగ్గట్టుగానే ఆయన సినిమాలు కూడా మంచి సక్సెస్ అవుతోంది. 'ఆదిపురుష్', 'సలార్' సినిమాలకి ప్రభాస్ 125,00,00,000కు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్. లేటెస్ట్‌గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న 'స్పిరిట్' చిత్రానికి మరింత పెరిగిందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకి ప్రభాస్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ని కూడా తన రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. దీనికి సంబంధించి అగ్రీమెంట్ కూడా చాలా సంవత్సరాల క్రితమే జరిగిందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక స్పిరిట్ థియేట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 170,00,00,000కు పైగానే ఉంటుందని అంచనా. ఇక ఈ సినిమా విజయం సాధిస్తే అది 200,00,00,000కు వస్తుంది. దీంతో సౌత్‌లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే హీరో ప్రభాసే అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ చిత్రం అక్టోబర్ 2024లో ప్రారంభమవుతుందని ఇప్పటికే దర్శక నిర్మాతలు గతంలోనే చెప్పారు. ప్రభాస్ ఈ చిత్రంలో ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'సలార్' విషయానికొస్తే ఇప్పటికి రిలీజ్ అయి 5 రోజులవుతోంది. ఎక్కడా తగ్గకుండా అయితే బీభత్సమైన హిట్ ట్రాక్‌తో దూసుకుపోతోంది. వసూళ్ల కలెక్షన్స్‌ని కొల్లగొడుతోంది. ప్రభాస్ మరొక్కసారి భారీ బ్లాక్ బస్టర్ సాధించారని 1,000,00,00,000 దిశగా కలెక్షన్స్‌ని పరుగులెత్తిస్తోందంటూ ఉన్నారు ఫ్యాన్స్.